మండే నుంచి ఆల్ చాప్టర్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడన్నా, ఇంతవరకు మనం చాలామందికి ఫ్రీగా మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ ఏమడుగుతున్నారు అని అంటే, సార్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, వాటిని కొంచెం షార్ట్ చేయండి సార్ అని అడిగారు. సో అలాంటి కొంతమంది కోసం ప్రతి చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ చాప్టర్ ఏ క్వశ్చన్స్ చదవాలి, అర్థమైనా చదివిన ఏ చాప్టర్ 7 మార్క్స్ నుంచి వస్తాయి, ఏ చాప్టర్లో 2 మార్క్స్ నుంచి ఎక్కువగా వస్తాయి, ఏ చాప్టర్ ఈజీగా ఉంటుంది, ఏ చాప్టర్ కష్టంగా ఉంటుంది, సో ఈ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏ చాప్టర్ చదివితే ప్లస్ అవుతుంది. సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. కాబట్టి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా ఫాస్ట్గా వెళ్తుంది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వీడియో యొక్క పీడిఎఫ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం. అక్కడి నుంచి మీరు ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని వెళ్ళిపోవద్దు. ఏ చాప్టర్ ఎలా చదవాలో మొత్తం జాగ్రత్తగా చెప్తాం. కాబట్టి ఇది వింటే మీకు చాలా ప్లస్ అవుతుంది. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. సో చూడండి, ఫస్ట్ ప్రతి చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఏ క్వశ్చన్స్ ఎలా చదవాలో నేర్చుకుందాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి ఫంక్షన్స్ మనకి ఏ క్వశ్చన్స్ చదవాలి చెప్తాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అదేవిధంగా ఫోర్త్, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అవసరం లేదు, సిక్స్త్ క్వశ్చన్ అవసరం లేదు, సెవెంత్ క్వశ్చన్, నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ అవసరం లేదు, స్కిప్ చేసేయండి. నైన్త్ క్వశ్చన్, 10th క్వశ్చన్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూడండి. ఫంక్షన్స్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, ఇది 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్, అదేవిధంగా ఫోర్త్ వన్, సిక్స్త్ వన్, ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని కూడా మీరు సాల్వ్ చేయాలి. ఎన్ని? 7th క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి? 8th క్వశ్చన్ మనం చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూడండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. 1, 2, 3, 4 ఈ 4 కూడా మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి చేస్తే చాలు, ఈ చాప్టర్లో అవుట్ ఈజీగా మనం గెయిన్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా. సో చూడండి, ఇంత కాకుండా నెక్స్ట్ చాప్టర్ ఏంటి మనకి? మ్యాథమెటికల్ ఇండక్షన్. ఏంటన్నా? మ్యాథమెటికల్ ఇండక్షన్. సో చాలా జాగ్రత్తగా వినండి. ఈ చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఈ చాప్టర్లో ఏం చదవాలి, ఈ చాప్టర్ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, మొత్తం ఇప్పుడు చెప్తాం. చాలా జాగ్రత్తగా వినండి. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏ క్వశ్చన్స్ ఎలా చదవాలో నేర్చుకుందాం. చూడండి, సెకండ్ చాప్టర్ ఏం చెప్పండి? మ్యాథమెటికల్ ఇండక్షన్. ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి మనకు 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఫంక్షన్స్ చెప్పుకున్నాం కదా, ఈ ఫంక్షన్ నుంచి మనకి 2 2s ఒక 7 వస్తాయి, అంటే 11 మార్క్స్. 2 2s ఒక 7, ఒక 7 ఇందులోనే వస్తుంది. ఇందులో మిస్ అయితే ఇందులో వస్తాయి. అర్థం దగ్గర. సో ఇందులో ఏ 7 మార్క్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది అని అంటే చూడండి, ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, అదేవిధంగా 4th క్వశ్చన్ రాదు, ఇస్తే 7th క్వశ్చన్ అవ్వచ్చు. సో ఇవి తప్పితే ఈ ఇందులో ఉన్న ఇస్తాడు. అర్థం కదా. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ చదవాలి. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. నెక్స్ట్ చాప్టర్ మ్యాథమెటికల్ ఇండక్షన్. దీనిలో మీకు ఒక 7, అదేవిధంగా చూడండి ఇందులో మీకు ఒక 7 మాత్రం వస్తుంది. ఇందులో మీకు 7 మార్క్స్ వస్తాయి. మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి 7 మార్క్స్ వస్తాయి. సో ఏ క్వశ్చన్స్ చదవాలి? ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, థర్డ్ అవసరం లేదు, 4th ఇంపార్టెంట్, 5th, 6th, అదేవిధంగా 7th వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అదేవిధంగా 8th వన్ కూడా చదవాలి. ఓన్లీ ఇవి చేస్తే చాలు, ఇందులో నుంచి మీకు 7 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. వీటిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 4th వన్, 6th వన్, 7th వన్. ఈ మూడిట్లో మ్యాక్సిమం వస్తాయి. ఈ మూడిట్లు తప్పిపోతే, ఒకవేళ రాకపోతే ఇవి వస్తాయి. అర్థం కదా. సో నెక్స్ట్ చాప్టర్ జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ చాప్టర్ ఎడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. చూడన్నా, దీంట్లో నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అంటే 8 మార్క్స్ వస్తాయి. అంటే 2 2s ఒక 4. విన్నానా?
2 2s ఒక 4. జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ ఇవి చేస్తే చాలు, 2s క్లియర్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్, ఫోర్త్, నెక్స్ట్ సిక్స్త్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫిఫ్త్ వన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 90% క్వశ్చన్ ఇది. సెవెంత్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మిస్ కావద్దు. ఎయిత్ క్వశ్చన్ జస్ట్ చేయండి చాలు. లాంగ్ ఆన్సర్కి వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ విత్ డయాగ్రామ్తో సహా వేయాలి ఈ క్వశ్చన్, అర్థం కన్నా. సో 80% ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది 4 మార్క్స్కి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. సో ఇవి చేస్తే చాలు, ఎడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అయిపోయినట్టే, అర్థం కన్నా. సో ఈ చాప్టర్ నుంచి మీకు 8 మార్క్స్ అంటే ఒక 2 2లు ఒక 4 మార్క్స్ మీకు వచ్చినట్టే. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో దీని నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి చూడండి, 13 మార్క్స్ వస్తాయి. మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నుంచి 13, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నుంచి 13 వస్తాయి. సో క్వశ్చన్స్ ఏమి వస్తాయనంటే ఒక 7 + 4 + 2, 7 + 4 + 2 వస్తుంది, టోటల్ 13 మార్క్స్. ఏ క్వశ్చన్? మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో చూడండి ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫిఫ్త్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సిక్స్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్. సిక్స్త్ క్వశ్చన్ మీకు 2 మార్క్స్కి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సెవెంత్ క్వశ్చన్ కూడా 2 మార్క్స్కి వస్తుంది. ఈ రెండు తప్పిపోతే 8 మార్క్స్ కూడా 2 మార్క్స్కి వచ్చినాయి. 9th కూడా 2 మార్క్స్కి వచ్చినాయి. 10th కూడా 2 మార్క్స్కి వచ్చినాయి. నెక్స్ట్ చూడండి 15th 2 మార్క్స్ క్వశ్చన్ ఇంపార్టెంట్, 14th కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా 12th కూడా 2 మార్క్స్కి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి 23rd ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 25th ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూడండి ఇప్పుడు చూడండి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్. 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 29th 4 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి, సెకండ్ వన్, ఫస్ట్ వన్, ఫోర్త్ వన్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సిక్స్త్ వన్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 8th వన్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 9th వన్ అవసరం లేదు, 10th వన్ ఆర్ కోప్లైనర్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, 11th వన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి 13th వన్. చూడనా మీకు అందులో ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మాత్రమే వస్తాయి. వీటి యొక్క ఆన్సర్స్ మీకు కావాలనుకుంటే, ప్రతి చాప్టర్లో ఉన్న ప్రతి సమ్స్ యొక్క ఆన్సర్స్ మీకు కావాలనుకుంటే ఆల్రెడీ చాప్టర్స్ మీద మనం వీడియోస్ చేయడం జరిగింది, అర్థమైంది కదా. సో వీడియోస్ అన్నీ మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇవన్నీ మీకు కనిపిస్తాయి, అక్కడి నుంచి మీరు నేర్చుకోవచ్చు, అర్థమైంది కదా. సో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ 14th వన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 17th వన్, 18th, 20, 22 అవసరం లేదు. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాంగ్ 7 మార్క్స్ పక్కా క్వశ్చన్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నుంచి. నెక్స్ట్ 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, 7th వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 7th వన్ కూడా. 9th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నా అవి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలని అర్థం. నెక్స్ట్ ఇవి స్కిప్ చేసేయండి, 10th చేయండి చాలు, ఈ రెండు విడిచిపెట్టేయండి. నెక్స్ట్ మ్యాట్రిసెస్ నుంచి మనకి 22 మార్క్స్ వస్తాయి నాన్న. ఎన్ని? 22. చూడండి జాగ్రత్తగా వినండి. దీంట్లో 2 7s వస్తాయి, 2 2s వస్తాయి, ఒక 4 వస్తుంది. మ్యాట్రిసెస్ నుంచి 2 7s, 2 2s, అదేవిధంగా 1 4 వస్తుంది. అవి ఏ వస్తాయి కూడా నేను చాలా జాగ్రత్తగా చెప్తాను, వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. సో చూడండి ఫస్ట్ క్వశ్చన్. సో చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అవసరం లేదు. సెకండ్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్, 4th అవసరం లేదు. 5th ఇంపార్టెంట్, 6th ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th వెరీ వెరీ ఇంపార్టెంట్, 9th వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి 4 మార్క్స్కి పక్కా క్వశ్చన్ ఇది, అంటే ఖచ్చితంగా ఇస్తారని అర్థం, అర్థమైనా. 4 మార్క్స్ పక్కా క్వశ్చన్,
100% క్వశ్చన్ ఇవ్వచ్చు, అది ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 6th వన్ అవసరం లేదు. నెక్స్ట్ 7th వన్ ఇంపార్టెంట్, 8th వన్ ఇంపార్టెంట్. 8th వన్ చేయకపోయిన అవసరం లేదు, 7th వన్ మాత్రం చేయండి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్, 2 7s కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ చేయాలి. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్ అన్న, గుర్తుపెట్టుకుంటే థర్డ్ వన్ చాలా ఇంపార్టెంట్, 3 స్టార్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఫోర్త్ వన్ కూడా ఇంపార్టెంటే. 6th వన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 6th వన్ ఇవేంటి, గ్రామర్స్ రేట్స్ ఉంటుంది, ఇవి కూడా ఇంపార్టెంట్ మెథడ్స్ కాబట్టి ఇవి కూడా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th వన్ అవసరం లేదు, 11th వన్ చేయండి చాలు. ఇప్పుడు చూడండి, నాన్ సింగులర్ మ్యాట్రిక్, సో 13th వన్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ 14th వన్ అవసరం లేదు. క్రామర్స్ రూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గాస్ జార్డన్ మెథడ్ ఇంపార్టెంట్. ఇన్వర్ట్రిక్ మెథడ్ కూడా ఇంపార్టెంటే, వీటిలో ఇన్వర్ట్రిక్ మెథడ్ ఉంటుంది అండి, ఇది కూడా ఇంపార్టెంట్. సో 3 క్వశ్చన్స్ చేస్తే చాలు. 3 క్వశ్చన్స్ ఎలా చేయాలంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఆన్సర్స్ వరకు ప్రతి స్టెప్ ఎలాగొచ్చిందో మీకు తెలిస్తే అర్థం కదా, ఒక 7 వచ్చినట్టే. ఈ 3 నుంచి ఒక 7 ఇస్తాను. అయితే క్రామర్స్ రూల్, గాస్ జార్డన్, ఇన్వర్స్ రూల్. చూడండి, క్రామర్స్ రూల్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి గాస్ జార్డన్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది, అర్థం కదా. సో ఈ గాస్ జార్డన్ అవ్వకపోతే క్రామర్స్ రూల్ ఇస్తాడు. ఈ 2 ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఈ 2 90% వస్తాయి. ఒకవేళ ఈ 2 ఇవ్వకపోతే ఈ క్వశ్చన్ ఇస్తారు. కాబట్టి 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఒక 7 మీ చేతిలో ఉండేటట్టు. నెక్స్ట్ నెక్స్ట్ చాప్టర్ ఏంటి, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్. ఇది కూడా ఇంపార్టెంట్ చాప్టర్. చూడన్నా, ఈ చాప్టర్ ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి. ఎవరికైనా ఈ చాప్టర్ డౌట్ ఉంటే ఈ చాప్టర్ ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది. దీని మీద ఆల్రెడీ క్లాసెస్ కూడా జరిగాయి కాబట్టి ప్లేలిస్ట్లో చూసుకున్నట్లయితే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్ మన ఛానల్ అవైలబుల్గా ఉంది. అక్కడి నుంచి మీరు క్వశ్చన్స్ నేర్చుకోవచ్చు. ఇందులో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్. ఇందులో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయనంటే 15 మార్క్స్ వస్తాయన్న. 7 + 4 + 2 + 2. చూడండి, సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్. 4th క్వశ్చన్ ఇంపార్టెంట్ 2 మార్క్స్కి. 5th క్వశ్చన్ 2 మార్క్స్కి ఇంపార్టెంట్. 4 మార్క్స్కి. 6th క్వశ్చన్ ఇంపార్టెంట్. 8th క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్. 2 మార్క్స్ క్వశ్చన్ 10th వన్. 12th వన్ 2 మార్క్స్ క్వశ్చన్. 13th వన్ 4 మార్క్స్ క్వశ్చన్. అదేవిధంగా 15th కూడా 4 మార్క్స్ క్వశ్చనే, జాగ్రత్తగా వినండి. 18th 4 మార్క్స్ క్వశ్చన్. అదేవిధంగా ఈ 3లో 21 4 మార్క్స్ క్వశ్చన్. షార్ట్ ఆన్సర్ చూద్దాం. థర్డ్, సెకండ్ చాలు. ఫస్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్కి. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఇంపార్టెంట్. 6th క్వశ్చన్ ఇంపార్టెంట్. 7th క్వశ్చన్ అవసరం లేదు. 8th క్వశ్చన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, 9th క్వశ్చన్. 10th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ ఆల్సో. నెక్స్ట్ 11th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 13th క్వశ్చన్. అదేవిధంగా 14th క్వశ్చన్ కూడా. 14th క్వశ్చన్ అవసరం లేదండి, 13 చేస్తే చాలు. ఇక్కడికి వచ్చేసరికి 16th, 17th ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 17th వన్, 19th వన్, 21, 23, నెక్స్ట్ 24, 26, అదేవిధంగా 29. నెక్స్ట్ వచ్చేసరికి 31. 13 కూడా ఇంపార్టెంట్, 32 కూడా ఇంపార్టెంట్. 31 చేస్తే 32 ఆటోమేటిక్గా చేసేయచ్చు. సో 37 ఆల్సో. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్, థర్డ్ అవసరం లేదు, 4th చేయండి చాలు. 5th చేయండి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్. ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ నుంచి మనకు ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ స్కిప్ చేసేయండి, అవసరం లేదు. సో 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, థర్డ్ వన్, 7th వన్, 6th వన్, నెక్స్ట్ 9th వన్, 11th వన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 12th వన్, 13th వన్. 14th కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్.
ఇవి చేస్తే చాలు, వీటి నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఇన్వర్స్. సో చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది కూడా చేయండి, ఇటు కూడా చేయండి. 17 అవసరం లేదు. నెక్స్ట్ చాప్టర్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. సో దీని నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే, దీని నుంచి కూడా ఓన్లీ 1 4 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది కదా. సో ఫస్ట్ 6 స్కిప్ చేసేయండి, మ్యాక్సిమం 2 నిమిషం పడదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, 6th, 4th, 7th, నెక్స్ట్ 8th అవసరం లేదు, 9th, అదేవిధంగా 10th కూడా, 11th కూడా. నెక్స్ట్ 13th కూడా సాల్వ్ చేయండి, 15th సాల్వ్ చేయండి, 18th సాల్వ్ చేయండి, 18th అవసరం లేదు, 20 సాల్వ్ చేయండి, అదేవిధంగా 19th కూడా సాల్వ్ చేయండి. అర్థమైంది కదా. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 23rd క్వశ్చన్ ఆల్సో ఇంపార్టెంట్. నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. హైపర్బోలిక్ ఫంక్షన్ నుంచి మాకు 2 మార్క్సే వస్తాయి కాబట్టి ఫస్ట్ క్వశ్చన్, 3rd, 2nd, 6th, 10th, అదేవిధంగా 9th కూడా, 11th ఇవి చేస్తే చాలు. ఎలా చేయాలంటే మొత్తం కాన్సెప్ట్ మొత్తం మీకు వచ్చి ఉండాలి. సో దీని నుంచి 2 మార్క్స్ వస్తాయి. అర్థమైనా, ఎక్కువ ప్రెషర్ పెట్టి ఎక్కువ టైం అనేది హైపర్బోలా మీద వేస్ట్ చేయొద్దు. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చాలా ఈజీ చాప్టర్. చూడనా, సారీ హైపర్బోలిక్ నుంచి మీకు 2 2s వస్తాయి. 4 మార్క్సే, బట్ 4 మార్క్స్ క్వశ్చన్ కాదు, 2 2s. సో ఆ 2 2s చావాలంటే ఇవి చేస్తే చాలు, వీటి నుంచి 2 2s చాలా ఈజీగా వస్తాయి. అర్థమైంది కదా. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఇది ఎలా కొడుతాడంటే క్వశ్చన్ ఇచ్చి ఫస్ట్ మాత్రం అడుగుతాడు. అర్థమైంది కదా. సో ఇది కూడా ఇంపార్టెంట్, చూడండి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మనకి 11 మార్క్స్ వస్తాయి. 11 ఎలా సార్ అంటే 7 + 4. ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్, సెకండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్, థర్డ్ క్వశ్చన్ అవసరం లేదండి, ఫోర్త్ క్వశ్చన్ ఇంపార్టెంట్, 6th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 5th and 6th క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ 50% ఈ 2 క్వశ్చన్స్ చూడడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ వన్ ఇంపార్టెంట్, 4th వన్ ఇంపార్టెంట్, సారీ 8th వన్ ఇంపార్టెంట్, 9th వన్ ఇంపార్టెంట్. 9th వన్ అవసరం లేదు, 8th వన్ చేస్తే చాలు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సెకండ్ వన్, 6th వన్, అదేవిధంగా 4th వన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 4th, 5th, 6th ఈ 3 నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. అసలు ఈ 3 క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా ఈ క్వశ్చన్ కూడా, ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 7 మార్క్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చాడు ఈ ఫస్ట్ క్వశ్చన్ అనేది. సెకండ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్, జస్ట్ నార్మల్గా చేయండి చాలు. 5th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్, 3rd, 4th, 5th, 6th, 7th, 8th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకు చాలా పబ్లిక్ ఎగ్జామ్లో అవ్వడం కూడా జరిగింది కాబట్టి 8th క్వశ్చన్ చేయడానికి ప్రయత్నం చేయండి. 9th వన్, 10th 11th అవసరం లేదు, 12th వన్ చేయాలి. 12th వన్ చేయకపోయినా 13th వన్ చేస్తే చాలు. నెక్స్ట్ 15th క్వశ్చన్ ఇంపార్టెంట్, 16th క్వశ్చన్ అంతకన్నా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు టిక్ పెట్టిన సమ్స్ చేస్తే చాలు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి 11 మార్క్స్ ఏవైతే వస్తాయో ఆ క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేయగలం. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, దీంట్లో ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఎందుకంటే ఇది చాలా ఈజీ చాప్టర్ కూడా, అంతే కదా, చాలా ఈజీ చాప్టర్. ఇది ఎప్పుడు ఈజీ చాప్టర్ అవుతుందంటే ఫార్ములాస్ వచ్చేటప్పుడు. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మీకు ఫార్ములాస్ నేర్చుకుంటే కానీ ఈ చాప్టర్ మనం సాల్వ్ చేయలేము. చూడండి, ఫార్ములాస్ నేర్చుకోకుండా దీంట్లోని సమ్స్ గుడ్డిగా సాల్వ్ చేయొద్దు, మీరే లాస్ అవుతారు. కాబట్టి దీని ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్ములా మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది, అర్థమైంది కదా. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అని కూడా మన వీడియో వస్తుంది. అక్కడి నుంచి మీరు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్ములాస్ నేర్చుకోండి. ఆ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇవి మనకి ఆల్రెడీ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే మాకు ఫార్ములాస్ డౌట్స్ అంటే ఫార్ములాస్ చూసుకోవచ్చు.
ఫార్ములాస్ చూసిన తరువాత ఫార్ములాస్ నేర్చుకున్న తరువాత మనం సమ్స్ సాల్వ్ చేయడం ప్రయత్నం చేస్తే మనకి ఈజీగా గుర్తుంటుంది. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తే సమ్స్ అనేవి మనకి ఎక్కువ గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. చూడండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ క్లాస్ తనకి పీడిఎఫ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం, అక్కడి నుంచి మీరు క్లాస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా. సో వీడియో స్టార్టింగ్లో ఒక లాస్ట్లో చిన్న అప్డేట్ అని చెప్పాను కదా. సో ఆ యొక్క అప్డేట్ ఏంటంటే, ఇంతవరకు మీరు ఏదైతే క్లాస్ విన్నారో ఈ క్లాస్ తనకు పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం, అక్కడి నుంచి ఈ యొక్క క్లాస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ ఎంపీసీ బైపీసీ ఆల్సో అవైలబుల్. ఆల్ సబ్జెక్ట్స్ యొక్క మెటీరియల్స్ ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, బ్లూ ప్రింట్ ఆల్సో, ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ మీకు అమౌంట్ అనుకోవద్దు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అర్థమైంది కదా. సో ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మెటీరియల్స్ ఎవరికి ఫ్రీగా ఇస్తామంటే, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారికి మాత్రమే మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో మీరు చేయాల్సింది ఏంటి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా సెకండ్ వన్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. అర్థం కదా. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టయితే టెలిగ్రామ్ ఛానల్లో మేము చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకా మెటీరియల్స్, నేను చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకా పీడిఎఫ్, నేను చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ మీకు టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంటాయి, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడన్నా. అదేవిధంగా మీకు మెటీరియల్స్ కావాలంటే ఏం చెప్పాం, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ సెకండ్ వన్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ రెండు స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థం కన్నా. సో ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.